ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక చారిత్రాత్మక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, దీపం 2 పథకం, పేదలకు గృహ నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే మెగా డిఎస్సి, పోలీసు ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గీత కార్మికులు, వడ్డెరలు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, పవర్లూమ్ రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రాయలసీమను రత్నాల సీమగా అభివృద్ధి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, హార్టికల్చర్ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఫరూక్ తెలిపారు. రాయలసీమలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ విజయాలను ప్రతి కార్యకర్త ప్రజలోకి తీసుకెళ్లాలని మంత్రి ఎన్ఎండి ఫారూక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జీపీఎస్ ద్వారా పార్టీ గుర్తిస్తుంది. ఒక రోజుకు 30 మాత్రమే ఇల్లు తిరగాలి. ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ లో మనం పాల్గొనాలి. కాబట్టి అని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో అందరూ పాల్గొని ఫోటో దిగి ఫోటో కూడా అప్లోడ్ చేయాలని సందర్భంగా అందరూ. నమస్కారం. చాలా మంది పెద్దలు మాట్లాడాను నేను లేనప్పుడు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. పార్టీ ఇచ్చిన మెనూ క్యాలెండర్ అంతా చదివినాడు. ఏం చేయాలో పార్టీ తరఫున ఏం ఇచ్చింది ఆదేశాలు అది అని చెప్పి ఇంత మనం పని చేస్తా ఉన్నాం. అందరూ కూడా కార్యకర్తలు కూడా సహకరిస్తా ఉన్నారు. మిత్రులు శ్రేయభిలాషులు అభివృద్ధి కార్యక్రమం చేయాలా. కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఇచ్చిన మెనూ ఏదైతే మనకు క్యాలెండర్ ఇచ్చిందో దాన్ని మనం సద్వినియోగం చేయాలా. 27వ తేదీ నుంచి మన ఎన్నికలు వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము గడపకి పెట్టాం. అదే స్థాయిలో ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి మన సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం. సీఎం రిలీజ్ ఇచ్చాం. ఎవరికి ఫలానాడికి ఇచ్చాం తీసుకుంటాం. మీ దగ్గర ఎవరికి ఇచ్చాము ఏం చేత వాళ్ళందరినీ మనం చేతవంతం చేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే డీలిమిటేషన్ జరగాల, జనాభా రీత్యా జరగాల. జనాభా నిన్న ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ జరిగినప్పుడు 46,000 ఓట్లు పోయినాయి. నా 46,000 ఓట్స్ మనం వెళ్ళిపోయినాయి. ఊర్లలో గ్రామాలు ఉండే ఓట్లు పోయినాయి, చనిపోయిన వారి ఓట్లు పోయినాయి. ఎవరైతే ఇంటికి బాగా తలుపులు ఇస్తామో లేకపోతే పలకొని వారు ఉన్నారో ఆ ఓట్లని పోతే దాదాపు 2,74,000 ఓట్లు, 46,000 ఓట్లు మనవి డిలీట్ అయిపోయినాయి. ఇంజక్షన్ ఇస్తే అయితే 5,000 10 అవుతాయి తెలియదు నెలలు. కాబట్టి దాని దృష్టి పెట్టి కొంతమంది కోర్టు పోయినారు. మున్సిపాలిటీస్ మీరు వార్డు 52 నుంచి 42 నుంచి 52 చేశారు. ఇది ఎస్ఐఆర్ జరగకముందు అని చెప్తున్నారు. సరే, అదేవిధంగా కోర్టులో ఉండే మ్యాటర్ కోర్టులో జరుగుతాయి. దాని గురించి కాదు, మనం మన ప్రజల దగ్గర పోయి మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో మనం ఏం చేసినా, ఏం చేయాలా, భవిష్యత్తులో ఏం చేయాలా అనే విషయాల గురించి చర్చ చేసుకున్నాం. ఎందుకంటే కూడా వాతావరణం బాగాలేదు. మనం కూర్చొని మండల వైద్యులు కూర్చొని మనం మండలంలో మాట్లాడుకొని ఏ మండలంలో మీకు ఉన్నామనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీకి అన్ని విషయాలు తెలుసు. పార్టీ నుంచి ప్రతిరోజు వస్తుంది. పలానా ఊళ్ళో మరి మా ఏజెంట్ లేడు, పలానా ఊర్లో మన బూతులు కన్వీనర్ లేదు, మన ఊర్లో మనకు క్లస్టర్ లేడు, ఏ ఊర్లు ఉన్నాయని. ఆ ఊర్లోని మండల వైద్యులు రాత్రి కూడా చూపించాం. మంచి ఊర్లలో కూడా రాత్రి చూపించారు. 5 ఆయన ఉన్నాడు, చాబోలు ఉన్నాడు. చాబోలు 5 కూడా మన మెజార్టీనే ఆడ ఫలానా బూతులు బాగాలేరని చెప్పి వచ్చింది. ఇక్కడ కూర్చున్న అమ్మాయిని అడిగి చెప్తారు, చూపించారు. ఇక్కడైతే మీరు చెప్పాల్సిన అవసరం లే. ఏ ఊర్లో ఉన్నాయని అన్ని నా దగ్గర తీసుకున్నాయి, మీరు తెలిసి కూడా చెప్పాను నాకు. కాబట్టి ఆ బూతులు మనం ఎట్లా సద్వినియోగం చేయాలా. మనం వాడు వచ్చారు, ఈడు వచ్చారంటే అందరూ వస్తారు. మనం ఎట్లా సద్వినియోగం చేయాలా, దాన్ని ఆర్జన చేయాలి కదా. వదిలేస్తే కానీ మండల ప్రెసిడెంట్ రాడు, జెడ్పీటీసీ రాడు. అది పార్టీని స్ట్రెంథెన్ చేయని ఏం చేయాలా, మనం అందరం కృషి చేయాలా. పార్టీ నుంచి ప్రతిరోజు వస్తా ఉంది. మన అందరూ 4 బూతులు ఉంటే 4 బూతులు మీకు ఏజెంట్ లేడు, 4 బూతులు కన్వీనర్ లేడు. దాన్ని ఎవరు సవాల్ చెప్పాలా?
కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పార్టీ మనం ఉంటా పోతాం. పొద్దున డిలిమిటేషన్ మీరు ఉండరు, నేను ఉండను, నిందాల మండలం ఉండదు, గోస్పాడు మండలం ఉండదు. అప్పుడు పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా. మనం చేయాలా. మనం ఉన్నంత వరకు కలిసి మీరు అందరూ ఓట్లు వేసి మనం గెలిపించుకోవాలి. మనం అందరూ ఉన్నంత వరకు సాధించాలా. అందరూ మన వాళ్ళే, అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఇక్కడ ఉన్నా మన వాళ్ళే. మన వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేయాలా. ఇందాక చూసినా చెప్పాడు, ఈ మండలానికి మనకు మండలానికి ఎంపీడీ లేడు, అదేవిధంగా ఇలా ఎంఆర్ఓ కూడా లేడు, తక్షణం వేయండి అని చెప్పాను. ఇమీడియట్ మాట్లాడి రేపు కలిగితే వాళ్ళు చెప్పా ఇందాక కొంచెం ఇద్దరు ప్రమోషన్ లో ఉన్నారు, వాళ్ళు కొంతమంది రికమెండేషన్ ఉన్నారు. చెప్పాము, మీరు చెప్పినప్పుడు ఒక పేరు చెప్పా, మళ్ళీ మన వాళ్ళు ఆ పేరు వద్దన్నారు. సరే మళ్ళీ మాట్లాడి మనం కూర్చొని ఎవరు చేద్దాము, ఎవరితో బాగుంటుంది కాదు. నేను పార్టీ వచ్చే లిస్ట్ కూడా ఇస్తాను. చాబులు ఆయన వచ్చాడు, ఇదే చాబులు ఆయన అవిరాతుగా కొద్ది ఎన్నికి కరోనా కరోనా